నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. రాక్షస సంహారముతో భూభారాన్ని తగ్గించి ఋషులను అనుగ్రహించేందుకు రాముడు అవతరించాడు. అట్లే మహాభారత యుద్ధం ద్వారా భూభారం తగ్గించుటకు అర్జునుడు, ఉద్ధవుడు, యశోద, గోపగోపికలను అనుగ్రహించుటకు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఇదే విధంగా చరిత్ర పొడవునా ముముక్షువులకు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందించి దివ్య అనుభవములతో ప్రోత్సహించి కృతార్థులను చేయడానికి దీన జనోద్ధరణ కొరకు భూమి మీద పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆ పరమాత్మ అవతరిస్తూ ఉంటారు. అట్టి మహనీయులను ముముక్షువులు ఆశ్రయించి తీరాలని ఉపనిషత్తులు, భగవద్గీత చెబుతున్నాయి. అర్జునుడు, ఉద్ధవుడు శ్రీకృష్ణుణ్ణి, శ్రీకృష్ణుడు సాందీప మహర్షిని, శ్రీరాముడు వశిష్ఠుణ్ణి ఆశ్రయించడం ద్వారా మనకి రహస్యం తెలుస్తుంది. కారణం, సకల శాస్త్రాల సారాన్ని మహనీయులు బోధించడమే కాకుండా మనము విశ్వసించలేని విషయాలను ప్రత్యక్ష అనుభవం ద్వారా తెలపగలరు. విశ్వరూప సాక్షాత్కారం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుకి చేసిన ఉపదేశం అదే. ఇలాంటి విశ్వరూప సాక్షాత్కారములు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవములో ఎందరో భక్తులకు అనుగ్రహించారు. అలాంటి లీలలు ఇప్పుడు స్మరించుకుందాం. ఒకరోజు రోసిరెడ్డి గారు గొలగమూడి ఆశ్రమంలో పగలే కునికిపాట్లు పడుతున్నారు. అతని కన్నులు మూతపడి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి గ్రామం కనబడుతుంది. వారి కుటుంబం అంతా వర్షంలో తంటాలు పడుతూ నువ్వు మసూలు చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పచ్చి నిమ్మకాయలు కోసి పోగుపోసి ఉన్నాయి. కొంతసేపటికి ఆ దృశ్యం అంతరించి మేలుకున్నాడు. 3వ నాడు రెడ్డి గారిని చూడాలని వారి చిన్న కుమారుడు గొలగమూడి వచ్చాడు. ఇంటి దగ్గర జరిగిన నువ్వు మాసూలు, నిమ్మకాయల కోత గురించి రెడ్డి గారు వివరిస్తూ ప్రశ్నలు వేస్తూ ఉంటే, ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిసాయి అని ఆ కుర్రవాడు విస్తుపోయాడు. సద్గురు మహిమ అంటే ఏమిటో ఆ పిల్లవానికి కొంతైనా అర్థమైందో లేదో. తర్వాత ఒకరోజు రోసిరెడ్డి గారు చేతికి ఒక చెక్క పలకనిచ్చి స్వామివారు దాని మీద ఏముందో చూడమని స్వామివారు చెప్పారు. అతడు చూసి ఏమీ లేదు స్వామి అని అన్నారు. బాగా చూడవయ్యా అన్నారు స్వామివారు. మరలా జాగ్రత్తగా చూస్తే రోసిరెడ్డి గారికి ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలు చెక్క పలక పైన స్పష్టంగా కనిపించాయి. కొంతసేపు అయిన తర్వాత ఆ దృశ్యం అంతరించిపోయింది. వేలూరు రామానాయుడు గారు, నాగులు వెల్లటూరు, వారి కుటుంబంలో వారందరూ స్వామివారిని భక్తితో దర్శించేవారు, సేవించేవారు. ఒకరోజు రాత్రి తల్లి కొడుకులు మంచం మీద మేలుకునే ఉన్నారు. ఈయన వేలూరు రామానాయుడు గారి భార్యను కొడుకు. కుమారునికి శ్రీ స్వామివారు భగవాన్ వెంకయ్య స్వామివారు కిరీటం, భుజకీర్తులు ధరించి విష్ణుమూర్తిగా గుండంలో కూర్చొని ఆకు దర్శనమిచ్చారు. అతడు ఆశ్చర్యపోయి ప్రక్కనే ఉన్న వారి తల్లికి ఈ వింత చెప్పి చూడమన్నారు. కానీ ఆమెకు అక్కడ ఏమీ కనిపించలేదు. శ్రీ స్వామివారు ఆ సమయంలో ఆ గ్రామంలోనే ఉన్నారు. మరుసటి నాటి ఉదయం ఆమె శ్రీ స్వామివారిని దర్శించింది. అప్పుడు ఆమెతో శ్రీ స్వామివారు ఇలా అన్నారు, అమ్మో, పై వాళ్ళు వచ్చి రాత్రి గుండంలో విడిది చేసిపోయారు అని అమాయకంగా చెప్పారు. అంటే రాత్రి తన బిడ్డకు అనుగ్రహించిన దర్శనం నిజమేనని, ఆమెకు ముందటి రాత్రి తనకు లభించిన దర్శనం భ్రాంతి కానీ ఊహ కానీ కాదని, కేవలం శ్రీ స్వామివారి అనుగ్రహము వలన మాత్రమే లభించిందని అతనికి తెలిసింది. స్వామివారి ఉద్దేశం వారికి ఆ విధంగా తెలియజేయటే స్వామివారి ఉద్దేశం కూడా. అనంతసాగరం వాస్తవ్యులు చడ్డా వెంకటరెడ్డి గారింటికి స్వామివారు తరచూ వెళ్ళేవారు. రెడ్డి గారు శ్రీ స్వామివారికి ప్రేమతో ఆతిథ్యం ఇచ్చేవారు. చాలామంది గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి శ్రీ స్వామివారిని వారింట్లోనే దర్శించి ఆశీస్సులు పొందేవారు. అనేక మంది తమ బాధలు చెప్పుకొని శ్రీ స్వామివారు ప్రసాదించే దారం, వేలిముద్రల కాగితాలు తీసుకువెళ్ళి పవిత్రంగా భద్రపరుచుకునేవారు.
ఒకరోజు రెడ్డి గారు, స్వామి అందరూ మీరు చాలా గొప్ప మహాత్ములు అంటారే, మరి నాకేదైనా నిదర్శనం చూపండి అని వినయంగా ప్రార్థించారు. అయ్యా నిదర్శనం చూస్తావా, సరే కళ్ళు మూసుకొని స్వామివారు రెడ్డి గారి తలపైన చేతితో తాకి కళ్ళు తెరవమన్నారు. చూస్తే అదే విధంగా వెంకటరెడ్డి గారు, చెడ్డా వెంకటరెడ్డి గారు కళ్ళు తెరిచారు. చూస్తే కనుచూపు మేర ఎక్కడ ఏ ప్రపంచం లేదు. చెట్లు ఇండ్లు అన్నీ మాయమైపోయాయి. చుట్టుపక్కల ఎంత దూరం చూసినా అసంఖ్యాకంగా నీటితో నిండిన గుంటలో, ప్రతి గుంటలోనూ మెడ వరకు నీటితో మునిగి స్వామివారి తల మాత్రం పైకి కనిపిస్తూ ఉంది. ప్రతి గుంటలోని మెడ వరకు నీటిలో మునిగి ఉన్న స్వామివారి తల మాత్రం పైకి కనిపిస్తుంది. కొంతసేపు చూశాక ఆ దృశ్యాన్ని వెంకటరెడ్డి గారు చూడలేక, స్వామి తమరు దైవ స్వరూపులు, మీకు ఆది అంతం లేదు, అనంతులు, దయచేసి నాకు మామూలు దృష్టిని ప్రసాదించండి అని అలనాడు విశ్వరూపం చూసిన అర్జునుని వలె చేతులెత్తి ప్రార్థించాడు. మరలా శ్రీ స్వామివారు ఆయన తల మీద తాకగానే మామూలు ప్రపంచం వారికి గోచరమైంది. ఓం నారాయణ ఆది నారాయణ, ఓం నారాయణ ఆది నారాయణ.